హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్ది మందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఆంధ్ర ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం అందించడం అనేది జరిగింది. ఈ వీడియో ఆధారంగా వారికి ఉన్నటువంటి సంక్షిప్త వచన రూపంలో ఉండే వాల్మీకి మహర్షిచే రచింపబడినటువంటి రామాయణాన్ని అందించడం అనేది జరుగుతుంది. అసలు రామాయణాన్ని ఎందుకోసం చదవాలంటే మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యము రామాయణం. రామాయణమట మానవుని యొక్క జీవితాన్ని సంస్కరిస్తుందంట. అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, మనం చేసే తప్పులేంటి, ఇవన్నిటినీ కూడా సరిచేసి ఒక సరి అయినటువంటి మార్గంలో నడిపిస్తుంది ఈ రామాయణం చదవడం వల్ల. మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగినటువంటి కథ ఈ రామాయణం. మనం ఈ రోజు నుంచి చెప్పుకోబోతున్నటువంటి రామాయణం అనేది మనుషుల యొక్క హృదయాల నుండి ఎప్పటికీ చెరిగిపోదంట. అంటే ఒకసారి చదివితే మన జీవితంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా అలా ఏదో ఒక సన్నివేశంలో ఈ రాముని యొక్క కథ గుర్తుకు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ రామాయణంలో అమ్మా నాన్నల అనురాగం ఉంది. అంటే రామాయణం చదవడం వల్ల అమ్మా నాన్నల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి, ఒక భార్యాభర్తల సంబంధం అనేది ఎలా ఉంటుందో తెలియపరుస్తుంది. పుత్రుల అభిమానము, అంటే తల్లి తండ్రికి పుత్రుల మీద ఏ విధమైనటువంటి వాత్సల్యము అభిమానం అనేది ఉండాలి, పుత్రులకు తల్లిదండ్రుల మీద ఏ విధమైనటువంటి గౌరవ ప్రవృత్తులనే ఉండాలి అనేది తెలియపరుస్తుంది. అన్నదమ్ముల అనుబంధం, అంటే అన్నయ్య మీద తమ్ముడికి, తమ్ముడి మీద అన్నయ్యకు ఏ విధమైనటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, అంటే సంబంధాన్ని ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఎలా కలిసిమెలిసి ఉండాలి అనే విధానం అనేది రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనే నలుగురు అన్నదమ్ముల ద్వారా తెలియపరుస్తూ ఉంటుంది. అలానే వాలి సుగ్రీవులు అనే అన్నదమ్ముల ద్వారా ఎలా ఉండకూడదో కూడా తెలియపరుస్తుంది. భార్యాభర్తల సంబంధం శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్తున్న సమయంలో నేను కూడా నీతో పాటుగా వస్తాను, అంటే పతి ఎక్కడ ఉంటే సతి అక్కడే ఉంటాను అనే ఒక ఆలోచనాభావం పెట్టి ఇక్కడ ఏం చేశాడు, ఎప్పుడూ కూడా జీవితాంతం అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నటువంటి భార్యాభర్తలు విడిచిపెట్టి ఉండకూడదు అనే భార్యాభర్తల సంబంధం తెలియపరుస్తుంటుంది. గురుభక్తి, మనకు పాఠాలు బోధించే, మనకు చదువు, సంస్కారము, సత్ప్రవర్తన నేర్పినటువంటి గురువులపైన శిష్యులకు ఏ విధమైనటువంటి భక్తిభావాలు ఉండాలో అనే విషయాన్ని శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షిపై చూపినటువంటి భక్తి ఏ విధంగా ఉంటుందో ఆ సన్నివేశంలో తెలియపరుస్తుంది. శిష్యానురక్తి, ఒక శిష్యుడు తన దగ్గర నుంచి ఏమేమి కోరుకుంటున్నాడో, ఒక శిష్యుడికి తను ఏ విధమైనటువంటి విద్యాబుద్ధుల్ని అందించాలో అనే విషయంలో ఈ విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పినటువంటి వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణని తెలియపరుస్తూ ఉంటుంది. స్నేహఫలం, ఒకసారి స్నేహితులైతే, ఇద్దరు వ్యక్తులు ఒకసారి స్నేహితులైతే ఆ స్నేహం యొక్క మాధుర్యం ఎలా ఉంటుంది, ఒకరికి వచ్చినటువంటి కష్టాల్లో ఒకరు ఏ విధంగా ధర్మం తప్పకుండా, ఆ స్నేహధర్మం తప్పకుండా ముందుకు సాగుతూ ఉంటారో అన్న విషయం అనేది ఇక్కడ సుగ్రీవుడు శ్రీరామచంద్రుడి మధ్య జరిగింది. ధర్మబలం, ధర్మానికి ఏ విధంగా కట్టుబడి ఉండాలో
అనే విషయం అనేది దశరథ మహారాజు ఇచ్చినటువంటి వరం ఏదైతే ఉందో కైకామాతకు ఇచ్చినటువంటి వరం ఏదైతే ఉందో ఆ రాజధర్మం తప్పకూడదన్న ఉద్దేశంతో కొడుకుగా శ్రీరామచంద్రుడు పాటించినటువంటి విధానం అనేది కనిపిస్తుంది. వినయంతో ఒదగడం. ఎంత వీరుడు, శూరుడు, పరాక్రమవంతుడు అయినప్పటికీ కూడా తల్లి తండ్రి దగ్గర ఒక బిడ్డడిగా, గురువు దగ్గర ఒక శిష్యుడిగా, పెద్దవాళ్ళ దగ్గర ఒక చిన్నవాడిగా ఉండే విధానం ఏదైతే ఉందో, శ్రీరామచంద్రుల వారు ఉండే విధానం ఏదైతే ఉందో అలా వినయంతో ఒదగడం అనేది తెలియపరుస్తుంది. వివేకంతో ఎదగడం. ఎప్పుడు ఎక్కడ ఏ క్షణంలో తన యొక్క తెలివితేటలను ఉపయోగించి తన యొక్క నైపుణ్యాన్ని పెంచుకునే విషయం అనేది తెలియపరిచింది. జీవకారుణ్య భావన. తమ తోటి జీవనాన్ని సాగిస్తూ ఉన్నటువంటి పశువులవ్వచ్చు, పక్షులవ్వచ్చు, జంతువులవ్వచ్చు, మనుషులవ్వచ్చు, అటువంటి వారి మీద జాలి, దయ అనే గుణాలు ఉండాలని కూడా ఈ రామాయణం అనేది తెలియపరుస్తుంది. ప్రకృతి లాలన అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఏవైతే ఉన్నాయో, చెట్లు, చేమ, ఇవన్నిటినీ కూడా కాపాడాలి, లాలించాలి, అంటే వాటిని పోషించాలి, కాపాడాలి అనే భావన కూడా ఈ రామాయణం చదవడం వల్ల తప్పనిసరిగా వస్తుంది. ఇలా జీవిత పార్శ్వాలనెన్నిటినో ఇటువంటి జీవితంలో మనం తప్పనిసరిగా పాటించవలసిన, నేర్చుకోవలసినటువంటి ఎన్నో విషయాల్ని పట్టి చూపిస్తుంది రామాయణము. మనం ఈ రామాయణం చదవగానే మనకి ఇవన్నీ కూడా తెలుస్తుందంట. అయితే రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. ముఖ్యంగా రామాయణాన్ని చదవడం అంటే ఏదో కథ చదివాము, సీతారాముల కళ్యాణము ఏదో చదివామని కాదు. మన జీవితాన్ని మనం చదువుకున్నామా, ఇది మన జీవితమేనా అనే విధంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ రామాయణం అనేది కేవలము పారాయణ గ్రంథం కాదు, ఏదోలే చదవడానికి ఉపయోగపడే ఒక గ్రంథం అనే చులకన భావం అనేది రామాయణ విషయంలో ఎవ్వరూ కూడా చూడకూడదు. ఆచరణ ప్రధాన గ్రంథం. రామాయణాన్ని కేవలము చదివి పడేసే గ్రంథం కాదు. ఆ రామాయణాన్ని చదివి అందులో ఉన్నటువంటి విషయాల్ని మనం నిత్య జీవితంలో ఆచరించడానికి ముఖ్యంగా ఉపయోగపడే గ్రంథమే రామాయణం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. ఈ రామాయణం ఆధారంగా కానీ లేదంటే నార్మల్గా కానీ ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే ఏ వ్యక్తి అయితే ఉత్తమమైనటువంటి అంటే గొప్పవైనటువంటి ధర్మాలను ఆచరిస్తాడో అటువంటి మనిషి మనీషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. మనీషిగా అంటే ఇక్కడ పండితుడిగా, తెలివైనవాడుగా, మహానుభావుడుగా అనే అర్థాలు వస్తుంటాయి. మీకు గుర్తుండాలి అంటే ఎక్కడైనా సరే ఒక పుస్తకంలో ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక పక్కనే ఒక పేపరు పెన్ను తీసుకుని రాసుకుంటూ ఉండండి. పుస్తకం కూడా మీరు ఇది చూస్తున్నప్పుడు మీ 10వ తరగతి తెలుగు వాచకము చూస్తూ ఈ వీడియో చూస్తూ విన్నట్లయితే ఇంకా చక్కగా అర్థమవుతుంది. ఓకేనా? మనీషిగా అంటే తెలివైనవాడిగా, పండితుడిగా, గొప్పవాడిగా, మహానుభావుడిగా ఎలా ఎదగగలడో నేర్పుతుందంట. అయితే చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. అందులో అందించినటువంటి పాత్రలు చాలా చిన్నవే అయినప్పటికీ కూడా సమున్నత అంటే ఒక గొప్ప, అంటే ఇంత అని చెప్పలేనటువంటి ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుందంట. అంటే మనకు ఈ విధమైనటువంటి సమాచారాన్ని అందిస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అనే ఒక హితోక్తిని సాక్షాత్తు రాక్షసుడైనటువంటి మారీచుని నోటి నుండే మహర్షి పలికించాడు. ఆయన రాక్షసుడే అయినప్పటికీ కూడా, శత్రువే అయినప్పటికీ కూడా అతని నోటి నుండే మహర్షి ఈ వాక్యాన్ని రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అనే వాక్యాన్ని, అంటే రాముని యొక్క గొప్పతనాన్ని, రాముని యొక్క నీతి ధర్మాన్ని అతని యొక్క మాటల ద్వారా తెలియపరిచాడు. అంటే శ్రీరామచంద్రుడు ఎంత ఉన్నతమైన వ్యక్తో మనకు అర్థమవుతుంది. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యము నభూతో నభవిష్యతే. రాముడి వంటి
ఆదర్శమూర్తి కానీ, అంటే ఆదర్శంగా తీసుకోవలసినటువంటి ఒక వ్యక్తి కానీ, రామాయణం వంటి ఆదర్శ కావ్యం కానీ, రామాయణం లాంటి కావ్యం కానీ నభూతో న భవిష్యతి, అంటే ఇప్పటి వరకు మనం ఎక్కడా ఇటువంటి కావ్యాన్ని చూడలేదు, న భవిష్యతి, ఇంకా ఇటువంటి గొప్ప కావ్యం మరింకెవ్వరూ రచించలేరు, రాదు, రాబోదు కూడా అనేది దీని యొక్క అర్థం. మనిషి ఉన్నంతకాలము రామాయణం ఉంటుంది. ఈ వాల్మీకి మహర్షి చేత రచింపబడినటువంటి రామాయణం ఏదైతే ఉందో, ఈ భూమి మీద ఈ రామాయణాన్ని చదువుకునే తెలివితేటలు ఉన్నటువంటి మనుషులు ఉన్నంతకాలం కూడా రామాయణం చిరస్థాయిగా నిల్చుని ఉంటుంది. కాబట్టి అటువంటి రామాయణాన్ని మనం చదవడం అనేది ఎంతో గొప్ప అవకాశం. అర్థమైంది? అయితే ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. కేవలం మన తెలుగులోనే కాకుండా ఇక్కడ ప్రపంచ సాహిత్యంలోనే, ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి కదా, అటువంటి అనేకమైనటువంటి భాషా సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం, అంటే మొట్టమొదటి కావ్యము రామాయణం అంట. వాల్మీకి మహర్షి దీన్ని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు. అటువంటి ఈ ఆది కావ్యమైనటువంటి రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించి, మరి ఆది కావ్యం కాబట్టి దాన్ని రచించినటువంటి వ్యక్తి కూడా ఆది కవిగా చెప్పుకోబడతాడు కదా, కాబట్టి ఆది కవిగా కీర్తి పొందాడు మన వాల్మీకి మహర్షి. అయితే దీనికి రామాయణం, పౌలస్త్యవధ, సీతాయాశ్చరితం, మహత్తం అనే 3 పేర్లు దీనికి ఉన్నాయి. ఈ రామాయణానికి రామాయణం, పౌలస్త్య వధ, సీతాయాశ్చరితం, మహత్ అనే 3 పేర్లు దీనికి ఉన్నాయంట. ఓకేనా? రామాయణానికి ఏ పేర్లు ఉన్నాయి? రామాయణం, పౌలస్త్య వధ, పులస్త్య బ్రహ్మ సంతానమైనటువంటి రావణాసురుని యొక్క వధ అని దీనికి అర్థం వస్తుంది. పౌలస్త్య వధ అంటే అతన్ని చంపడమని, రావణాసురుణ్ణి చంపడమని. ఈయన పులస్త్య బ్రహ్మ సంతానం. సీతాయాశ్చరితం, మహత్ అనే 3 పేర్లు దీనికి ఉన్నాయి. అయితే ఈ రామాయణం అనేది 6 కాండలతో, అంటే 6 విభాగాలుగా విభజించడం అనేది జరిగింది. అటువంటి 6 కాండల్లో కూడా 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది. అటువంటి ఈ రామాయణం అనేది 6 కాండలతో, అంటే 6 భాగాలుగా విభజించి అన్ని 6 భాగాల్లో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది. అయితే తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. ఇది రచించిన తర్వాత దీనిని ఆధారంగా చేసుకొని కానీ, దీని అంటే ఆ కథ తెలిసినటువంటి వాళ్ళు కానీ అవ్వచ్చు, ఏదైనా సరే తరువాత కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది. ఈ కథ అనేది కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది. అంటే వారి వారి భాషల్లో వాళ్ళు కూడా శ్రీరామచంద్రుని యొక్క కథను గురించి తెలుసుకోవడం అనేది జరిగిందని అర్థమవుతుంది. అయితే ఎన్ని కథలు వచ్చినప్పటికీ కూడా, ఎంతమంది రాసినప్పటికీ కూడా వారి వారి ప్రతిభను అనుసరించి, ప్రతిభ అంటే రాసుకోండి, వారి యొక్క నైపుణ్యము, తెలివితేటలను, అంటే టాలెంట్ అంటారు కదా మీ భాషలో, అలా ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు. అంటే వాల్మీకి రచించినటువంటి రామాయణ కథ ఏదైతే ఉందో దానికి కొన్ని విషయాల్ని జత చేసి, కొన్ని విషయాల్ని కలిపి మరొక కథ రాయడం అనేది జరిగింది. ఎలా రాశారు అంటే అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు. అటువంటి వాళ్ళు రాసినటువంటి కొన్ని సంఘటనలు, అంటే సిచ్యువేషన్స్ అంటారు కదా, అంటే కొన్ని సన్నివేశాలు అనేవి నిజమేనేమో, రామాయణంలో అవి కూడా జరిగాయేమో అన్నంతట మోటివేషన్తో కొంతమంది చాలా తెలివిగా రచనలు అనేది రచించడం అనేది జరిగింది. అయితే వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది. ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా మన ఉద్దేశం ఏంటంటే వాల్మీకి రామాయణ కథను, వాల్మీకి మహర్షిచే సంస్కృత భాషలో రచింపబడి తెలుగులోకి అనువదించబడినటువంటి రామాయణ కథను సంక్షిప్తంగా, అంటే కొద్దిగా మనకు కట్టే, కొట్టే, తెచ్చే అనే చిన్న
నానుడు ఉంది కదా, అలా సంక్షిప్తంగా అందించే ప్రయత్నం చేసే, అంటే కొద్దిగా, అంటే డీటెయిల్గా కాకుండా నాన్ డీటెయిల్గా అందించే ప్రయత్నం ఇది. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది. ముందుగా చెప్పాలి అంటే సమున్నత అంటే గొప్ప ఉన్నతమైనటువంటి సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా అంటే మీ భాషలో టార్గెట్గా, అంటే ప్రధాన కారణంగా, ముందు తరాల వారికి, రాబోయే తరాల వారికి స్ఫూర్తి కోసం, ఓహో ఇలా జరిగిందా, ఇలా మనం ఉండాలా, ఇది మంచా ఇది చెడా అని వారిలో మార్పు తేవడం కోసం చేసినటువంటి రచన ఈ రామాయణం. అయితే మరి కథలోకి ప్రవేశిద్దామా? ముందుగా 6 కాండలలో మొదటిదైనటువంటి బాలకాండ గురించి మొదలు పెడదాం, సరేనా? జాగ్రత్తగా వినండి. శ్రీమన్ నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైనటువంటి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. శ్రీమన్నారాయణ్ణి అంటే మహావిష్ణువుని, నిరంతరము అంటే ఎల్లప్పుడూ. చూడండి, ప్రతి పదానికి అర్థం చెప్తున్నాను, నాకు ఇక్కడ అవకాశం లేదు ఇవ్వడానికి, కాబట్టి మీరు పేపరు పెన్ను తీసుకొని ఆ వీడియోని పాస్ చేసి ప్రతి పదానికి అర్థం రాసుకుంటూ ఉండండి, సరేనా? ఆ పదాన్ని అండర్లైన్ చేసుకుంటూ దానిపైనైనా రాయండి, లేదంటే ఒక పేపరు పెన్ను తీసుకొని రాసుకొని ఇది చదివేటప్పుడు కూడా చూసి దాని యొక్క ఆధారంగా చదువుతూ ఉండండి, మర్చిపోవద్దు. శ్రీమన్నారాయణుని అంటే శ్రీ మహావిష్ణువుని, నిరంతరం అంటే ఎల్లప్పుడూ, నిరంతరం అంటే ఎల్లప్పుడూ, స్మరించే అంటే జపం చేస్తూ ఆయన నామాన్నే స్మరిస్తూ ఉండే నారద మహర్షి గురించి తెలుసు కదా, నారాయణ అంటూ ఉంటారు కదా, నారాయణ అనే పదం శ్రీ మహావిష్ణువే కదా. మరి అటువంటి నారద మహర్షి ఒకనాడు అంటే ఒకరోజు మునిశ్రేష్ఠుడైన, అండర్లైన్ చేసుకోండి, మునిశ్రేష్ఠుడైన అంటే మునులలో శ్రేష్ఠుడు, ఉన్నతమైన వాడు, గొప్పవాడైనటువంటి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చాడంట. అయితే నారదుడు తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు. నారదుడు ఎటువంటి వాడు? గొప్ప తపశ్శక్తి సంపన్నుడు మరియు వాక్చతురుల్లో శ్రేష్ఠుడు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో అని తెలిసినటువంటి గొప్ప మాటలాడే నేర్పరితనం ఉన్నటువంటి గొప్పవాడు నారదుడు. అయితే అటువంటి నారదుణ్ణి వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు. వాల్మీకి జిజ్ఞాసతో, అండర్లైన్ చేసుకోండి, తెలుసుకోవాలి అనే కోరికతో. జిజ్ఞాసతో అంటే ఏంటి? తెలుసుకోవాలి అనే కోరికతో నారదుల వారిని అడిగారంట. ఏమని అడిగారు? దానికన్నా ముందు జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం, ఈ పదాన్ని కూడా అండర్లైన్ చేసుకోండి. జిజ్ఞాసే అంటే తెలుసుకోవాలి అనే ఎవరికైతే కోరిక ఉంటుందో అదే విజ్ఞానానికి మూలం, అంటే బాగా తెలివితేటలు సంపాదించుకోవడానికి మూలాధారమని దీని యొక్క అర్థమవుతుంది, సరేనా? ఏమని అడిగాడు? ఓ మహర్షి, అన్ని మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు, ఇలాంటి శుభలక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని ప్రశ్నించారంట వాల్మీకి మహర్షి. ఓకేనా? ఏమన్నాడు? ఓ మహర్షి, అన్ని మంచి గుణాలు కలవాడు, ఏ విధంగా చూసినా ఆయన యొక్క స్వభావం అనేది మంచిగా కనిపించాలి, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకనివాడు, తనకు ఏ వైపు నుంచి ఎటువంటి ప్రమాదాలు కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ కష్టాలకు భయపడకుండా ధైర్యంగా నిలబడేవాడు, ధర్మం తెలిసినవాడు, ఇది ధర్మం ఇది అధర్మం అంటే
ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు, ఇలా ఆచరించాలి, ఇలా ఆచరించకూడదు అనే ఒక ఈ జీవిత సత్యాలు ఏవైతే ఉన్నాయో అలా తెలిసినటువంటి వాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, తన దగ్గరకు వచ్చి సహాయం కోరితే ఎదుటివాడు శత్రువైనప్పటికీ కూడా అతనికి ఆశ్రయాన్ని కల్పించి శరణిచ్చేవాడు, మాట తప్పనివాడు, ప్రాణం పోయినా సరే ఇచ్చిన మాట కానీ ఆడిన మాట కానీ తప్పకుండా ఉన్నవాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, మనుషులే కాకుండా పశుపక్ష్యాదులకు సమస్త ప్రాణికోటికి కూడా మంచి చేసేవాడు, వీరుడు, వీరోచితమైనటువంటి లక్షణాలు కలిగినవాడు, ధీరుడు అంటే ధైర్యవంతుడు, అసూయ లేనివాడు, ఎదుటివాడు గొప్పగా అయిపోతున్నాడే, నాకన్నా ముందు ఉన్నాడు, ఆస్తిలో కానీ అంతస్తులో కానీ చదువు సంధ్యల్లో కానీ ఇలా ఎదుటివాడిని పోల్చుకొని ఉన్నతమైన స్థానంలో ఉండేవాడిని పోల్చుకొని అసూయ లేనివాడు, అందమున్నవాడు, అన్నిటినీ మించి చక్కగా చూడ్డానికి అందచందాలు ఉన్నటువంటి లక్షణాలు, ఇలాంటి శుభ లక్షణాలు, మంచి లక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని అడిగారంట. దానికి నారద మహర్షి చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడంట. అలా ఎప్పుడైతే వాల్మీకి మహర్షి అడిగాడో దానికి నారదుడు చిన్న చిరునవ్వు నవ్వి ఇలా సమాధానం ఇచ్చాడంట. ఏమని ఇచ్చాడు చూడండి. అయితే మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు అని చెప్పి, కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తీభవించినవాడు శ్రీరాముడని చెప్పాడు. కానీ అయోధ్య నగరంలో దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి శ్రీరామచంద్రునిలో నీవు అడిగినటువంటి విశిష్ట అంటే గొప్ప గుణాలన్నీ కూడా అతనిలో ఉన్నాయని తెలిపాడంట. అలా తెలిపి అతని యొక్క కథను రామాయణ గాథను, అంటే అతని యొక్క కథ అంటే రామాయణ గాథను సంక్షిప్తంగా అంటే కొద్దిగా వాల్మీకి వినిపించాడు నారదుడు. అలా వినిపించి అక్కడ నుండి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు నారద మహర్షి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? బ్రహ్మలోకానికి. ఎవరు వెళ్ళిపోయారు? నారద మహర్షి. ఎక్కడి నుంచి? వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం నుంచి. అర్థమైంది కదా. అటు తర్వాత రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. ఎప్పుడైతే నారదుల వారు శ్రీరామచంద్రుని యొక్క కథను చెప్పడం అనేది జరిగిందో అప్పటి నుంచి కూడా అలా ఆ సన్నివేశాలే అతని యొక్క మనసులో గుర్తొస్తూ ఉన్నాయంట. నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకుని పోతున్నాయి. నారదుడు చెప్పినటువంటి మాటలు చెవిలో ఇల్లు కట్టుకుని పోతున్నాయి. చెవిలో ఇల్లు కట్టుకుని పోతున్నాయి అనేది అండర్లైన్ చేసుకోండి. ఈ వాక్యం ఏదైతే ఉందో జాతీయాలు సామెతల్లో రావడానికి అవకాశం అనేది ఉంటుంది, పిల్లలు మర్చిపోవద్దు. అలా ఆలోచిస్తూ గంగానది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు. అలా ఆలోచిస్తూ వాల్మీకి మహర్షి గంగానది సమీపాన అంటే దగ్గరలో ఉన్నటువంటి తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడంటే వాల్మీకి మహర్షి. అయితే భరద్వాజాది శిష్యుల వెంట నడుస్తున్నారు. అతన్ని వెంబడించి భరద్వాజుడు మొదలైనటువంటి శిష్యులంతా కూడా వెంట నడుస్తున్నారు. తమసా నది మంచివాని మనస్సు వలె స్వచ్ఛంగా ఉంది. ఆ తమసా నది ఎలా ఉంది? ఒక మంచివాడి యొక్క మనస్సు ఎలా ఉంటుందో, నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుందో ఆ తమసా నదిలో ఉండే నీరు కూడా స్వచ్ఛంగా నిర్మలంగా ఉందంట. మరి చూడండి నదిని అంత అయితే స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. ఎప్పుడైతే మనం చూడండి చిన్నపిల్లలు చాలామంది చెరువుల్లో తర్వాత స్విమ్మింగ్ పూల్లో ఎప్పుడైతే దిగగానే ఎంతో ఆనందంగా కేరింతలు కొడుతూ ఉంటారు కదా. అలా ఈయన పెద్దవాడు కాబట్టి కొంచెం ఎగిరి గంతెయ్యకున్నా ఎంతో ఆనందంగా మనస్సులో కలిగినటువంటి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ముఖ కవలికల్లో వ్యక్తపరుస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. ఎవరు? వాల్మీకి మహర్షి. ఎక్కడ? స్నానానికి నదిలో దిగిన వాల్మీకి తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని, చెట్టు చేమ పక్షులు వాటి యొక్క అరుపులు వీటన్నిటి యొక్క అందాలకు పరవశిస్తున్నాడు, అంటే ఎంతో ఆనందిస్తున్నాడు. అర్థమైంది కదా. సమీపంలో ఒక కొమ్మ పైన
క్రౌంచ పక్షుల జంటను చూశాడు. ఇలా అదే క్రమంలో తనకు అంటే తను స్నానం చేస్తున్నటువంటి ప్రదేశానికి సమీపంలో, అండర్లైన్ చేసుకోండి, దగ్గరలో ఒక కొమ్మ పైన, ఒక చెట్టు యొక్క కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు. ఈ క్రౌంచ పక్షులు అనేవి ఒక జాతి పక్షుల యొక్క జంటను చూశాడంట. వాటి అనురాగం ముచ్చట గొలుపుతుంది. జంట అంటే ఇక్కడ భార్యాభర్తలు అని అర్థం వస్తుంది. క్రౌంచ పక్షుల యొక్క జంట అంటే భార్య అంటే ఆడపక్షి మగపక్షి అని అర్థం వస్తుంది. అటువంటి జంటను చూశాడంట. మరి వాటి యొక్క అనురాగం ఏదైతే ఉందో అంటే ఆ భార్యాభర్తల సంబంధం ఎలాగైతే ఉందో చూడడానికి చక్కగా అవి మాట్లాడుకునే విధానం, అవి నిల్చునే విధానం ఎంతో చక్కగా చూడముచ్చటగా ఉందంట. అయితే వాటి మధుర ధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి. అవి వాటి భాషలో అంటే పక్షుల యొక్క అరుపులు ఏవైతే ఉన్నాయో ఆ భాషలో అవి మాట్లాడుకునే మాటలే మనకు అరుపులా వినిపిస్తాయి, పక్షి అరుపులా వినిపిస్తుంటాయి కదా, ఆ అరుపులనేవి వీణుల విందు చేస్తున్నాయి. వీణుల విందు అనేది అండర్లైన్ కూడా చేసుకున్నా, ఇది కూడా జాతీయము సామెత కింద వస్తుంటుంది. వీణుల విందు అంటే వినడానికి ఇంపుగా, విందు అంటే భోజనం, భోజనం అంటే కడుపు నిండా తినడం కదా. అంటే ఏ విషయంలోనైనా సరే సంతృప్తి పరచగలమో లేదో కానీ అన్నదానం చేసే విషయంలో మాత్రం ఆ అన్నదానానికి వచ్చినటువంటి వ్యక్తిని కడుపు నిండా నింపి పంపించాలి. అక్కడ మాత్రం పూర్తిగా సాటిస్ఫై చేసి పంపించగలము. ఎవరిని? అన్నదానానికి వచ్చినటువంటి వారిని. అందుకనే విందు అంటే విందు భోజనం అంటారు. ఇక్కడ వీణుల విందు అంటే వినడానికి ఇంపుగా ఉందని అర్థమవుతుంది. ఇంతలో అలా ఎప్పుడైతే ఆ పక్షులు హాయిగా చక్కగా కబులు చెప్పుకుంటూ హ్యాపీగా ఉన్నాయో, ఇంతలో అనుకోకుండా సడన్గా ఒక వేటగాడు క్రూర బాణంతో మగ పక్షిని నేలకూల్చాడు. అక్కడ చెట్టు కొమ్మ మీద ఉన్నటువంటి ఆడ మగ అనే 2 క్రౌంచ పక్షుల జంటల్లో ఒక మగ పక్షిని బాణం వేసి ఒక వేటగాడు ఏం చేశాడు? నేల కూల్చేశాడంట. ఎప్పుడైతే ఆ బాణంతో కొట్టాడో అది ఆ మగపక్షి నెత్తురోడుతూ అంటే రక్తంతో తడిసిపోతూ రక్తం కారుతూ, దెబ్బ తగలగానే రక్తం వస్తుంది కదా, మరి అలా దెబ్బ తగిలి రక్తం కారుతూ విలవిలలాడుతూ ప్రాణాలు విడిచింది. కింద పడిపోయి విలవిలలాడి ఏం చేసింది? ప్రాణాలు విడిచిందంట. ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది. ఎప్పుడైతే భర్త పక్షిని వేటగాడు చంపేశాడో పక్కనే ఉన్నటువంటి భార్య పక్షి ఇక నాకు జీవితంలో తోడు అనేవారు ఎవరూ ఉండరే, నేను ఒంటరిదాన్ని అయిపోయానే అనే మన భాషలో చెప్పుకునే విధంగా ఎడబాటు అంటే విడిపోయే ఆ దూరం ఏదైతే ఉందో ఆ ఎడబాటుని తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయిందంట. ఏం చెయ్యాలో అర్థం కాక తల్లడిల్లిపోయి బాధపడుతోందంట. హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. అటువంటి మన గుండెల్నే కదిలించినటువంటి ఆ దృశ్యాన్ని అంటే ఆ సన్నివేశాన్ని చూశాడు వాల్మీకి. వెంటనే కరుణరసం జాలువారింది. మనకి రసాలు ఎన్నో తెలుసు కదా, నవరసాలు శృంగార, హాస్య, రౌద్ర, భీభత్స, కౌర్ణ, శమ, ఇలా 9 రసాలు ఉంటాయి. అంటే కావ్యాలు రచించేటప్పుడు ఈ 9 రసాలను ఉపయోగించి చక్కగా కావ్యాలు రచిస్తూ ఉంటారు. అందులో ఒకటువంటి కరుణ రసం అనేది జాలువారిందంట. వెంటనే ధర్మావేశం కట్టలు తెంచుకుంది. ధర్మంతో అంటే ఆవేశంతో కూడుకొని ధర్మంతో నిన్నటువంటి ఒక భావన కట్టలు తెంచుకుందంట. అంటే ఒక ఆలోచన బయటికి వచ్చేసి వెంటనే అప్రయత్నంగా అంటే అనుకోకుండా వెంటనే వాల్మీకి మహర్షి యొక్క నోటి నుండి అప్రయత్నంగా మానిషాద ప్రతిష్టాంత్వ మగమహ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. ఏంటి? మానిషాద ప్రతిష్టాంత్వ మగమహ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. అంటే ఓ కిరాతుడా, క్రౌంచ పక్షి జంటలలో పరవశమయ్యున్న ఒక పక్షిని చంపి నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వచ్చాయి. అంటే అతనిని శపించే విధంగా ఇతను బాధతో కూడుకున్నటువంటి ఒక శ్లోకం అనేది ఏమైంది? అనుకోకుండా
వాల్మీకి మహర్షి యొక్క నోటి నుంచి వచ్చేసిందంట. అననైతే అన్నాడు కానీ తరువాత అతనికే ఆశ్చర్యం వేసింది. ఆ శోకం నుంచి శ్లోకం ఏదైతే ఉందో అది అనడమైతే అన్నాడు కానీ తరువాత ఆలోచిస్తే అతనికి ఆశ్చర్యం వేసిందంట. ఈ మాటలు సమానాక్షరాలు గల 4 పాదాలతో లయబద్ధంగా వచ్చాయి. మనకు అనుకోకుండా కొన్ని సందర్భాల మాటలు ప్రాస రూపంలో వచ్చేస్తుంటాయి కదా, అలా ఈ మాటలు సమాన అక్షరాలు గల 4 పాదాలతో లయబద్ధంగా అంటే తెలియని వాళ్ళు రాసుకోండి, అంటే ఒక క్రమ పద్ధతిలో వచ్చాయంట. ఇది ఛందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు. ఇది ఏదో ఒక ఛందస్సులో ఉంటుంది అని నిర్ధారించుకున్నాడు. అంటే పద్యం రాసేటప్పుడు కానీ శ్లోకం రాసేటప్పుడు కానీ తప్పనిసరిగా ఛందస్సు అనేది పాటించాలి. ఈయన అనుకోకుండా ఇతని యొక్క నోటి నుండి ఛందో లక్షణాలతో కలిసినటువంటి శ్లోకం అనేది వచ్చేసింది. అయితే శోకం నుంచి శ్లోకం పుట్టింది. అతని యొక్క బాధ నుండి మంచి శ్లోకం అనేది పుట్టిందంట. అటు తర్వాత ఆశ్రమానికి తిరిగి వచ్చారు అందరూ. తమసా నదిలో స్నానం అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఆశ్రమానికి తిరిగి వచ్చేశారట. కానీ క్రౌంచ పక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుంచి వెనుదిరగడం లేదు. ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఆ నదిలో స్నానం చేస్తున్నప్పుడు వారికి సమీపంలో జరిగినటువంటి సన్నివేశం ఏదైతే ఉందో, ఒక క్రౌంచ పక్షుల యొక్క జంటలో మగ పక్షిని క్రూర బాణంతో ఆ పక్షిని చంపే సన్నివేశం ఏదైతే ఉందో, అంటే ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో తన యొక్క మనసులోంచి అస్సలు పోవడం లేదంట. అదే ఆలోచన, అదే ఆవేదన, అదే ఆలోచన కలిగిస్తూ ఉంది, అదే బాధ కలుగుతుంది. ఇంతలో ఇలా ఆలోచిస్తూ బాధపడుతూ ఆవేదన చెందుతూ ఉన్నటువంటి సమయంలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు. అదే సందర్భంలో మన ఈ సృష్టినంతటినీ సృష్టించి ఇచ్చినటువంటి బ్రహ్మదేవుడు వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి, ఎక్కడికి, వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చాడంట. పూర్వకాలంలో అంటే ఆ యుగాలలో సాక్షాత్తు దేవతలు భూమి మీదకు వచ్చి భూమి మీద ఉన్నటువంటి గొప్ప గొప్ప ఋషులు, గొప్ప గొప్ప వ్యక్తులతో మనం ఇప్పుడు స్నేహితులం ఎలా కలిసి ఉంటున్నామో అలానే ఉంటూ ఉండేవి. కాబట్టి అప్పుడు ధర్మము, న్యాయము, నీతి అనేది అలా ఉండేది. ఇప్పుడు కలికాలం కదా, కలియుగం కదా, నోరు తెరిస్తే అబద్ధం, ఆలోచన వస్తే మోసం, ఇలా ఇన్ని రకాలుగా ఉండడం వల్ల చివరికి రాయి రూపంలో ఉండే భగవంతుడు కూడా ఒక్కోసారి ఊడికిపోతూ ఉంటాడు. అర్థమైంది కదా. అయితే అలా వచ్చినటువంటి బ్రహ్మదేవుడికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు. అంటే ఎదురుగు వెళ్ళి ఆహ్వానించడం, అతనికి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం, అంటే ఒక ఇంటికి ఒక వ్యక్తి వస్తే అతనికి ఏ విధమైనటువంటి సేవలు చేస్తూ ఉంటారో ఆ సేవలన్నీ కూడా చేయడం అనేది జరిగింది. వాల్మీకి ఇలా చేశాడు కదా. అయితే బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు. ఈ ఉపచర్యలన్నీ అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షి మీరు కూడా కూర్చోండి అని చెప్పడం అనేది జరిగిందంట. బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనంపై కూర్చున్నాడు వాల్మీకి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనంపై కూర్చున్నాడు వాల్మీకి మహర్షి. అంటే ఎప్పుడూ కూడా పెద్దవారు మన ముందు ఉన్నప్పుడు తెలివితేటల్లో, చదువు విషయంలో, సంస్కార విషయంలో ఏదైనా ఒక గుర్తింపబడినటువంటి లక్షణం ఉన్నటువంటి పెద్దవారు, కేవలం వయసే కాదు, చదువు సత్ప్రవర్తన కూడా పెద్దరికం కిందే వస్తుంది. అటువంటి పెద్దవారు మన ముందు ఉంటే వాళ్ళ కింద మనం తగ్గి ఉండాలి, కొద్దిగైనా సరే తగ్గి ఉండాలి. కాబట్టి బ్రహ్మదేవుడు కూర్చున్నటువంటి ఆసనం అంటే కూర్చోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రదేశం కన్నా కొంచెం తక్కువ ఎత్తు గల ఆసనంపై కూర్చున్నాడు వాల్మీకి మహర్షి. ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసినటువంటి తీరు. మనము ఉన్నాం, ఏం చేస్తుంటాం, ఎలా పడితే అలా కూర్చుంటాం, ఎలా పడితే అలా ప్రవర్తిస్తుంటాం. అలా చేయకూడదు, తప్పు, గుర్తుంచుకోండి. బ్రహ్మ ఎదురుగా ఉన్న సాక్షాత్తు ఈ సృష్టినంతటినీ సృష్టించి ఇచ్చినటువంటి బ్రహ్మదేవుడు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా క్రౌంచ పక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు.
తన కళ్ళ ముందు జరిగినటువంటి క్రౌంచ పక్షిని చంపే ఆ సన్నివేశం ఏదైతే ఉందో దాని ద్వారా కలిగినటువంటి బాధ, వాల్మీకి మహర్షికి కలిగిన బాధ అనేది వదలడం లేదంట. మనసులో మానిషాధ శ్లోకమే మళ్ళీ మళ్ళీ ధ్వనించింది. ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా సాక్షాత్తు సృష్టికర్తే తన కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా ఆ సన్నివేశమే గుర్తొస్తూ ఉందంట. అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ ఇలా సతమతమవుతున్నటువంటి వాల్మీకి మహర్షి గురించి అన్నీ తెలిసినటువంటి బ్రహ్మ చిరునవ్వు చిందిస్తూ అంటే నవ్వు నవ్వే, ఓ ఋషీశ్వర నీవు పలికినది శ్లోకమే. ఓ ఋషీశ్వర అంటే ఋషీశ్వర అంటే ఋషులలో ఈశ్వరుడు వంటి వాడు అయినటువంటి ఓ వాల్మీకి మహర్షి, నీవు పలికినది, నీకు బాధలో వచ్చింది కదా, ఆ బాధలో వచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది శ్లోకమే. ఒక ఛందోనిమాలతో కూడినటువంటి ఒక శ్లోకం. అది నా సంకల్ప ప్రభావము, నా కారణంగానే నీ యొక్క మనస్సులోంచి నేను పలికించడం అనేది జరిగింది. ఇది అనుష్టుప్ ఛందస్సులో ఉంది. ఈ శ్లోకం అనేది అనుష్టుప్ అని మనం తెలుగులో ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం అని చెప్పుకుంటుంటాం కదా, అలానే సంస్కృతంలో కూడా ఛందస్సు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా సంస్కృతము తెలుగు రెండు ఒకటే అనుకోండి. కొన్ని సంస్కృత భాషలో కొన్ని నియమాలు ఉంటాయి, తెలుగుకి కొన్ని నియమాలు ఉంటాయి. కొన్ని అందులో కొన్ని తీసుకుంటారు, ఇందులో కొన్ని తీసుకుంటారు. అలా అనుష్టుప్ అనే పేరు గల ఛందస్సులోనే ఉంది. అటువంటి అనుష్టుప్ ఛందస్సులోనే శ్రీరామ చరిత్రని అంటే శ్రీరాముని యొక్క చరిత్రను రాయమని ఆదేశించాడు. అంటే మీకు నారదుల వారు చెప్పినటువంటి శ్రీరామచంద్రుని యొక్క చరిత్ర ఏదైతే ఉందో అది ఈ అనుష్టుప్ ఛందస్సులో రాయవలసిందిగా ఆదేశించాడు. కోరలేదక్కడ, బ్రహ్మదేవుడు కదా, ఆదేశించాడు, నువ్వు చెయ్యి అని ఆదేశించాడంట. నారదుడు స్పష్టంగా వివరించని రామకథా రహస్యాలు కూడా నీకు స్ఫురిస్తాయని అనుగ్రహించాడు. అంతేకాదు మహర్షి, నారద మహర్షి వారు చెప్పినటువంటి విషయాలే కాకుండా ఆయన చెప్పనటువంటి అనేక విషయాలు మీరు రాస్తూ ఉంటే మీ యొక్క బుద్ధికి స్ఫురిస్తూ ఉంటాయి. స్ఫురించుట అంటే గుర్తు వస్తూ ఉంటాయి, స్ఫురించుట అంటే గుర్తు వస్తూ ఉంటాయని అనుగ్రహించాడు. నేను తెలివిని ప్రసాదిస్తానని చెప్పి వరాన్ని ఇవ్వడం అనేది జరిగింది బ్రహ్మదేవుడు. అయితే ఇంకా చెప్పాడేమో తెలుసా, ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించారు. మహర్షి, నీవు రాసినటువంటి ఈ రాముని యొక్క చరిత్ర, రామాయణ గాథ ఏదైతే ఉందో అది ఈ భూమండలంలో అంటే ఈ భూమి మీద పర్వతాలు, నదులు ఉన్నంతకాలం కూడా ఏదైనా నశించవచ్చు కానీ పర్వతం నశించదు. అలానే ఏవైనా సరే ఇంకిపోవచ్చు కానీ జీవనదులు ఇంకవు కదా, వర్షాలు పడుతూనే ఉంటాయి, నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అటువంటి ఉన్నంతకాలము కూడా జనులు అంటే ప్రజలు ఈ రామాయణ కథను చదువుతూనే ఆ రామాయణం గురించి గొప్పగా చెప్పుకుంటూనే ఉంటారని ఆశీస్సులు ఇవ్వడం అనేది జరిగింది బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి. అయితే బ్రహ్మ ఆదేశానుసారం అంటే బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ప్రకారంగా రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. అటువంటి రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు. శ్రీకారం చుట్టడము అంటే అండర్లైన్ చేసి రాసుకోండి, మొదలు పెట్టడం. శ్రీకారం చుట్టడం అంటే మొదలు పెట్టడం. ఎవరు? వాల్మీకి మహర్షి మొదలు పెట్టాడు. మరి కథ మొదలు పెట్టాలంటే మన హీరో గారి దగ్గరికి వెళ్ళాలి కదా. మరి హీరో గారు ఎక్కడున్నారు? అయోధ్య నగరంలో ఉన్నారు. శ్రీరామచంద్రుడు గారు ఎక్కడున్నారు? అయోధ్య నగరంలో ఉన్నారు. అయితే ఈ అయోధ్య నగరంకు వెళ్దామా? సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశముంది. సరయూ నదీ తీరంలో కోసల అనే పేరు కల సుప్రసిద్ధ అంటే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి దేశం ఉందంట, ఒక ప్రాంతం అనేది ఉంది. ఏ నదీ తీరంలో? సరయూ నదీ తీరంలో. ఏ పేరు గల? కోసల అనే పేరు గల దేశం ఉందంట. అందులోనే అంటే అందులోదే అయోధ్య అనే మహానగరము. అందులోనే అయోధ్య అనే పేరు గల ఒక మహానగరం. ఆ నగరంలోనే నివసిస్తూ ఉన్నారు దశరథ మహారాజు తన యొక్క సంతానంతో. అయితే ఇంతకీ అయోధ్య అంటే ఏంటో తెలుసా? అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది. అంటే
యోధులు అంటే ఎంత యుద్ధ నైపుణ్యాలు తెలిసినటువంటి వారైనప్పటికీ కూడా అటువంటి వారికి జయించడానికి అంటే ఆ కోటను ఆ నగరాన్ని చుట్టుముట్టి వశపరుచుకోవడానికి శక్యము కానిది అంటే రాసుకోండి, వీలు కానిది అంటే సులువు కానిది అయోధ్య నగరం. అయితే ఈ నగరాన్ని మనువు నిర్మించాడు. ఈ నగరాన్ని ఎవరు నిర్మించారు? మనువు అనే పేరు గల వ్యక్తి నిర్మించాడు. కోసల దేశాన్ని, అటువంటి కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. అటువంటి కోసల దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? దశరథ మహారాజు వారు పరిపాలిస్తున్నారు. అతడు సూర్యవంశం వాడు. దశరథ మహారాజు యొక్క వంశం ఏంటి? సూర్యవంశము. దశరథ మహారాజు యొక్క వంశం ఏంటి? సూర్యవంశం. మహావీరుడు. ఈయన చాలా వీరుడు అంటే గొప్ప వీరుడంట. బలపరాక్రమాలు, యుద్ధ నైపుణ్యాలు తెలిసిన గొప్ప వీరుడు. అంతేకాకుండా ఈయన దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు. చూడండి, రాక్షసులు అంటేనే భయపడతాం. అటువంటిది ఒక మానవ మాతృడు అంటే రాజు అయినటువంటి ఈయన డైరెక్ట్గా రాక్షసులతో దేవతల పక్షాన అంటే దేవతల వైపు తను నిలబడి ఎన్నోసార్లు యుద్ధం చేశాడంట దశరథ మహారాజు. అంతేకాకుండా ఈయన ధర్మపరాయణుడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని తప్పడు. అందుకనే కదా మనం చెప్పుకుంటున్నాం గొప్పవాళ్ళు కాబట్టి. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. తన రాజ్యంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా తన సొంత కని పెంచినటువంటి పిల్లల్ని ఏ విధంగా తల్లిదండ్రులు చూసుకుంటూ ఉంటారో తన రాజ్యంలో ఉండే ప్రజలను కూడా దశరథ మహారాజు అలానే చూసుకుంటూ ఉండేవాడంట. అయితే వశిష్ఠ వామదేవులు అతని పురోహితులు. అటువంటి దశరథ మహారాజుకి వశిష్ఠుడు, వామదేవుడు అనే ఇద్దరు గొప్ప పురోహితులు ఇతని యొక్క రాజాస్థానంలో ఉండేవారు. అంటే ఏదైనా ఒక మంచి చెడు చెప్పే సలహాలిచ్చే వ్యక్తులుగా వశిష్ఠ మహర్షి మరియు వామదేవులు అనేవాళ్ళు ఇతని యొక్క ఆస్థానంలో ఉన్నారు. అయితే ముఖ్యంగా సుమంత్రుడు మొదలుగా గల 8 మంది మంత్రులు ఇతని పాలనలో కోసల దేశంలో భోగభాగ్యాలతో విలసిల్లింది. మరి రాజు అంటే మంత్రి తప్పనిసరిగా ఉండాలి కదా, కానీ ఇతనికి మాత్రం సుమంత్రుడు ఎంతో గొప్ప తెలివితేటలున్నటువంటి సుమంత్రుడు అనే పేరు గల వ్యక్తి మరియు 8 మంది మంత్రులు మరియు 8 మంది మంత్రులు. కేవలం ఒక రాజ్యంలో ఒకే రాజు ఒకే మంత్రి ఉంటారు. ఇక్కడ 8 మంది మంత్రులు ఉన్నారంట. ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది. పాడి పంటలకు కానీ భోగభాగ్యాలు అంటే సుఖ సంతోషాలకు కానీ ఎక్కడా కొదవ లేకుండా ఇతని యొక్క రాజ్యం అనేది ముందుకు సాగుతుంది. ప్రజలు ధర్మవర్తనులై సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎవరిని చూసినా ప్రజలు ధర్మవర్తనులై ఏం చేస్తున్నారు? సుఖ సంతోషాలతో ఉన్నారు, అంటే జీవనాన్ని సాగిస్తూ ఉన్నారంట. అంతే కదా. మరి యథా రాజా తథా ప్రజ అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారు. అంటే పెద్దవాళ్ళు చూసి నేర్చుకుంటారు కదా. ఇప్పుడు రాజు చెడ్డవాడు అనుకో, రాజే చేస్తున్నాడు, మేం చేస్తే తప్పేముంది అని చెడ్డవాళ్ళు అవడానికి అవకాశం ఉంటుంది. రాజే ధర్మపరాయణుడు కాబట్టి వీళ్ళు కూడా ధర్మపరాయణత్వాన్ని అనుసరించి ఉంటూ ఉంటారు. అర్థం. ఎన్ని ఉన్నా అలా రాజ్యం అనేది ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా, ప్రజలు ఎంత సుఖ సంతోషాలతో ఉన్నప్పటికీ కూడా దశరథ మహారాజుకి సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కృంగదీసింది. చింత అంటే అండర్లైన్ చేసుకోండి, దిగులు, బాధ రాసుకోండి. చింత అంటే దిగులు, బాధ, దుఃఖం అని వస్తుంది. ఎన్ని ఉన్నప్పటికీ కూడా దశరథ మహారాజుకి వంశోద్ధారకుడు లేదా సంతానము అనేది లేకపోయేసరికి ఎంత ఉన్నా సరే ఏమైంది? మనసు ప్రశాంత లేదు. చూడండి, చక్కగా ఒక వంటకం తయారు చేసి అన్ని రుచికరమైన పదార్థాలు గుమగుమలాడే వాసన వేసినప్పటికీ కూడా ఉప్పు లేకపోతే రుచి ఉండదు కదా. అలానే ఒక సంసారికి అంటే కుటుంబానికి తర్వాత వంశం అనేది లేకపోతే అలానే అనిపిస్తుంది. కాబట్టి అటువంటి సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధయాగం చేయాలన్న ఆలోచన కలిగింది. ఎప్పుడైతే ఆ బాధతో ఉన్నాడో ఆలోచించి సరే యాగాలు యజ్ఞాలు చేస్తే నాకు సంతానం కలుగుతుందేమో అన్న ఆలోచనతో అశ్వమేధయాగం చేయడానికి ఆలోచించాడంట.
వెంటనే ఎప్పుడైతే ఆలోచన కలిగిందో వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు. తన రాజ్యంలో ఉండే పురోహితులు గురువులతో అంటే తన యొక్క గురువులతో సమావేశమయ్యాడంట. మనసులో మాట చెప్పాడు, అయ్యల్లారా, నేను ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా నా మనస్సులో నాకు సంతానం లేదు అన్న చింత మాత్రం పోవడం లేదు. కాబట్టి మనస్ప్రశాంతత కోసం నేనేం చేస్తాను, అశ్వమేధ యాగం చేయాలనుకుంటున్నాను అని చెప్పాడంట. దానికి వారు తదాస్తు అన్నారంట. అంటే అర్థమేంటి, అలానే కానివ్వండి, అదే జరుగుగాక. తదాస్తు అంటే అదే జరుగుగాక, అలానే కానివ్వండి అర్థం వస్తుంది. అనగానే సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది. ఏ నదికి? సరయూ నదికి. ఎక్కడ? ఉత్తర తీరంలో. ఏం సిద్ధమైంది? యజ్ఞవేదిక సిద్ధమైంది. అంటే సరయూ నదికి ఉత్తరం వైపున ఒక ఒడ్డు మీద యజ్ఞం చేయడానికి సిద్ధమయ్యిందంట. మంత్రి సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించారు. మహారాజా అని పిలిచి ఆ దశరథ మహారాజు యొక్క మంత్రి మరియు సారథి అంటే అతని రథాన్ని నడిపించే వ్యక్తి అయినటువంటి సుమంత్రుడు ఏమన్నాడు, సలహా ఇచ్చినట్టు ఏమని, ఈ యాగానికి, ఏ యాగానికి? అశ్వమేధ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే, ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుంది, అంటే మంచి ఫలితం అనేది లభిస్తుంది మహారాజా అని సూచించారంట. సూచించగానే ఋష్యశృంగుడు విభాండక మహర్షి యొక్క కుమారుడు. సరే సూచించాడు కదా, సూచించిన తర్వాత ఇంతకీ ఈ ఋష్యశృంగ మహర్షి ఎవరు? విభాండక మహర్షి యొక్క కుమారుడు. ఇతను నిష్ఠాగరిష్ఠుడు. ఎవరు? ఋష్యశృంగ మహర్షి. అంటే నియమనిష్టలతో చక్కగా నియమనిష్టలు తప్పకుండా ఉంటాడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. ఈ ఋష్యశృంగ మహర్షి ఎక్కడ ఉంటే అక్కడ చక్కగా సకాలంలో వర్షాలు పడి పంటలు పండి ఆ ప్రాంతం అనేది సుభిక్షంగా ఉంటుందంట. దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుణ్ణి సగౌరవంగా తోడ్కొని వచ్చారు. ఎప్పుడైతే సుమంత్రుడు సలహా ఇచ్చాడో దశరథ మహారాజు ఆజ్ఞ వేశాడు. ఆజ్ఞ వేయగానే ఇక్కడ ఏమైంది, ఋష్యశృంగ మహర్షిని సగౌరవంగా తోడ్కొని వచ్చారంట. అలా వచ్చిన తర్వాత యాగాన్ని ప్రారంభించి 3 రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అటువంటి యజ్ఞాన్ని, యాగము అంటే యజ్ఞము లేదా ఒక పుణ్యకార్యాన్ని 3 రోజుల పాటు ఏం చేశారు, శాస్త్రోక్తంగా శాస్త్రాన్ని అనుసరించి నిర్వహించారు. తరువాత దశరథుడు ఋష్యశృంగునితో పుత్ర ప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి అడిగాడు. మహర్షి, ఎన్ని ఉన్నప్పటికీ కూడా నాకు సంతానం లేదు అన్న బాధ అయితే పోవడం లేదు. నాకు సంతాన ప్రాప్తి కోసం, నాకు పుత్రుడు జన్మించడం కోసం, నా వంశాన్ని, నా రాజ్యాన్ని తరువాత పరిపాలించే వంశోద్ధారకుడిని ప్రసాదించడం కోసం ఏదైనా యజ్ఞం కానీ యాగం కానీ ఒక క్రతువు శుభ కార్యం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగాడంట దశరథ మహారాజు. ఎవరిని? ఋష్యశృంగ మహర్షిని. ఆ భారాన్ని ఋష్యశృంగుని పైనే ఉంచాడు. ఆ యజ్ఞం చేసే భారం కూడా మీదే, అంటే ఆ బాధ్యత కూడా మీదే అని చెప్పాడంట. దశరథుని అభ్యర్థనను మన్నించి ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు. ఎప్పుడైతే దశరథ మహారాజు కోరాడో ఆ కోరికను అనుసరించి మన్నించి ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే పేరు గల ఒక యాగాన్ని ప్రారంభించాడంట. హవిస్సులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. ఎప్పుడైతే ఆ యజ్ఞం అనేది మొదలుపెట్టారో మరి యజ్ఞంలో హవిస్సులు వేస్తారు. నెయ్యి, అన్నము మొదలైనటువంటి కొన్ని పదార్థాలు, మూలికలు ఇవన్నీ వేస్తుంటారు కదా. ఆ యజ్ఞంలో కాలుస్తూ ఉంటారు, వేస్తూ ఉంటారు. యజ్ఞం బాగా ఇదవడానికి నెయ్యి వేస్తుంటారు కదా. అటువంటి వాటిని ఏమంటారు అంటే హవిస్సులు అంటారు. యజ్ఞంలో వేసే నెయ్యి, అన్నము మొదలైనటువంటి పదార్థాలని హవిస్సులు అంటారు. అవి యజ్ఞంలో వేసేవి అగ్నిదేవుడి యొక్క సారథి రూపంలో బ్రహ్మదేవుడు మొదటి దేవతలంతా కూడా పంచుకుంటారు అని చెప్పేసి ఆర్యోక్తి, అంటే పెద్దవాళ్ళ యొక్క మాటలు. మరి అవి అందుకోవడం కోసము బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు వేస్తున్నటువంటి పదార్థాలు తీసుకోవడానికి
ప్రత్యక్షమయ్యారు. మనమేమనుకుంటాము, అవన్నీ కూడా కాలిపోయి మసైపోతాయి అనుకుంటాం. కానీ ఆర్యులు ఏమంటారు, అవన్నీ కూడా అగ్నిదేవుడు అక్కడ లేకుండా కనిపించకుండా చేసేసి దేవతలందరికీ కూడా తీసుకెళ్ళి అందిస్తాడు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అదే సమయంలో ఎప్పుడైతే దేవతలంతా కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారో, దేనికోసం, హవిస్సులు అందుకోవడం కోసం ప్రత్యక్షమయ్యారు. అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. దేవతలు వచ్చారు, బ్రహ్మదేవుడు వచ్చారు. కాబట్టి ఇలా తమ గోడు అంటే బాధ, దుఃఖము అనేదాన్ని వెళ్ళబోసుకున్నారంట. ఏమని అంటే, రావణాసురుడు బ్రహ్మ వర ప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడన్నారు. స్వామి, మీరు ఇచ్చినటువంటి వర ప్రభావం చేత రావణాసురుడు ఏం చేస్తున్నాడు, విర్రవీగుతూ మమ్మల్ని అందరినీ కూడా చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. దేనికి గురి చేస్తున్నాడు, చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ముల్లోకాలను బాధించడమే కాక, 3 లోకాల్లో ఉండే సమస్త జీవరాశిని బాధించడమే కాక, స్వర్గానికి అధిపతి అయినటువంటి ఇంద్రుణ్ణి సైతం రాజ్యభ్రష్టుణ్ణి చేయడానికి పూనుకున్నాడని తెలిపారు. ఇంద్రుణ్ణే పదవి నుంచి తీసేయడానికి సిద్ధపడ్డాడు అని చెప్పారంట. అతని దుండగాలకు అంతే లేదన్నారు. స్వామి, అతడు చేస్తే ఆ కార్యాలు ఏవైతే ఉన్నాయో, భరించలేనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో దానికి అంతే లేదన్నారు. ఋషులు, యక్ష, గంధర్వుల మాట అటుంచి, పోని ఋషులు, యక్షులు, గంధర్వుల మాట పక్కన పెడితే అతని భయంతో, ఎవరి భయంతో, రావణాసురుని యొక్క భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు, చంద్రుడు వీళ్ళందరూ కూడా సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు. సూర్యుడు, సముద్రుడు వీళ్ళందరికీ ఒక పంచభూతాలకి వీటన్నిటికీ కూడా ఒక నియమం ఉంటుంది కదా. సూర్యుడు తూర్పున ఉదయించి పడమర హస్తమించి ఈలోపు వెలుతును ప్రకాశించడము, సముద్రుడనేవాడు ఈ ఈ నదులన్నిటినీ ఏం చేస్తున్నాడు, కలుపుకొని అభివృద్ధి చెందడము, ఇలా వాయువు ప్రసరిస్తే వాయు ప్రాణవాయువు అందరికి అందుతుంది కదా. ఈ సహజ నియమాలు ఏవైతే ఉన్నాయో, సహజ స్థితి ఏదైతే ఉందో వాళ్ళు అతనికి భయపడి వెళ్ళలేకపోతున్నారు, అంటే చేయలేకపోతున్నారు అని చెప్పేసి అతని పీడ విరగడయ్యే, అంటే అతని యొక్క పీడ అంటే ఆ కష్టము, బాధ విరగడయ్యే, పోగొట్టే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని పేర్కొన్నారు. స్వామి, మీరే వరం ఇచ్చారు కాబట్టి మీరే మాకు చెప్పాలి అని కోరుకోవడం అనేది జరిగింది. జరగగానే బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు. రావణాసుడు ఏం చేశాడు, గంధర్వులు, యక్షులు, దేవతలు, దానవుల చేత మరణం కూడా లేకుండా నన్ను వరం కోరాడు. కానీ మానవుల్ని వదిలిపెట్టేశాడు. అంటే మానవులు ఏమీ చేతగాని వాళ్ళు అనే చులకన భావంతో అతడు మానవులు వదిలిపెట్టేశాడు. కాబట్టి అందుకే వారి గురించి ప్రస్తావించలేదు. వరం కోరుకునేటప్పుడు వారి గురించి కనుక మానవుని చేతిలో రావణునికి మరణం ఉందని అన్నాడు. ఎప్పటికైనా సరే మానవుల చేతిలో రావణాసురుడు తప్పకుండా చనిపోతాడు అనే అవకాశం ఉంది. కాబట్టి నేను దానికి తగ్గట్టు ఆలోచిస్తానని చెప్పి వారికి భరోసా ఇవ్వడం, అంటే హామీ ఇవ్వడం అనేది, ధైర్యాన్ని చెప్పడం అనేది జరిగింది. ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదాధారుడై వచ్చాడు. ఇలా జరుగుతున్న సమయంలో, ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో సాక్షాత్తు విష్ణుమూర్తి ఏం చేశాడు, శంఖ చక్ర గదాధారుడై శంఖాన్ని, చక్రాన్ని, గదను ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు యజ్ఞశాలకు వచ్చాడంట. ఎక్కడ, దశరథ మహారాజు చేస్తున్నటువంటి పుత్రకామేష్టి అనే పేరు గల యజ్ఞం ఏదైతే చేస్తున్నాడో ఆ ప్రదేశానికి వచ్చారంట. దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించారు. అలా వచ్చినటువంటి ఆ విష్ణువుని దేవతలంతా కూడా అతన్ని రకరకాలుగా, అంటే వాళ్ళకు నచ్చినటువంటి హృదయపూర్వకమైనటువంటి మనస్సులతో స్తుతించారంట, పొగిడారంట. వరగర్వం చేత కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు. స్వామి, వరగర్వం చేత రావణాసురుడు మమ్మల్ని నానాయాతనలు పెడుతూ ఉన్నాడు, చాలా కష్టాలు పెడుతున్నాడు. అటువంటి వానిని మీరు ఎన్నో అవతారాలెత్తి ఈ ఈ లోకాలన్నింటినీ కాపాడారు కదా, ఇప్పుడు మానవునిగా అవతారం ఎత్తి మమ్మల్ని రక్షించండి అని అభ్యర్థించారు. అంటే ప్రార్థించారు, వేడుకున్నారు అని, ప్రార్థించారు అని,
కోరుకున్నారని వస్తుంది. అయితే దశరథ మహారాజు గారి 3 భార్యలకు 4 రూపాలలో పుత్రుడువు కమ్మని ప్రాధేయపడ్డారు. మన దశరథ మహారాజుకి ఎలాగా సంతానం లేదు కదా, కాబట్టి మన రాజు గురించి ఎటువంటి వాడు రాజో మీకు తెలుసు కాబట్టి అతని యొక్క బిడ్డగా పుట్టడానికి పర్వాలేదు కాబట్టి దశరథ మహారాజుకు అంటే 3 భార్యలకు 4 రూపాల్లో పుత్రుడు కమ్మని ప్రాధేయపడ్డారంట. అనగానే శ్రీ మహావిష్ణువు అభయమిచ్చాడు. శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు, సరే అలానే చేస్తానని ధైర్యాన్ని ఇచ్చాడు. ఆశ్రిత వత్సలుడు అక్కడ వాళ్లకు అభయం ఇవ్వడం అనేది జరిగింది. అయితే అందరి పూజలు అందుకొని అంతర్ధానమయ్యాడు. అలా అందరి చేత పూజలు అందుకొని అక్కడి నుంచి ఏం చేశాడు, అంతర్ధానమయ్యాడు. అంతర్ధానమయ్యాడు అంటే అక్కడ మాయమైపోయాడు, అంటే ఎవరికీ కనిపించకుండా మళ్ళా వెళ్ళిపోయి వైకుంఠానికి వెళ్ళిపోయాడు అని అర్థం వస్తుంది. అర్థమైంది కదా. ఇక దశరథుడు పుత్రకామేష్టి చేస్తున్నప్పుడు యజ్ఞకొండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అది అలా ఉన్నట్లయితే ఇక్కడ యజ్ఞం జరుగుతుంది కదా, అలా దశరథుడు చేస్తున్నటువంటి పుత్రకామేష్టి యజ్ఞం గుండం నుంచి ఏమైంది, గొప్ప తేజస్సుతో చాలా ప్రకాశవంతంతో కూడుకున్నటువంటి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. ఆవిర్భవించాడు అంటే అండర్లైన్ చేసి రాసుకోండి. పుట్టాడు అంటే ఉద్భవించాడు అంటే పుట్టాడు, అందులోంచి రావడం అనేది జరిగింది. అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు. అతడు ఎవరు పంపించారు, బ్రహ్మదేవుడు పంపించగా వచ్చాడంట. చేతిలో బంగారు పాత్ర, వెండి మూతతో అందులో దివ్య పాయసం ఉంది. అతని యొక్క చేతిలో బంగారం పాత్ర ఉంది. ఆ పాత్ర పైన మూతగా వెండితో తయారు చేసిన మూత ఒకటి ఉంది. అందులో దివ్య అంటే గొప్ప మహిమాన్వితమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఒక పాయసం ఉంది. పాయసం తెలుసు కదా, అటువంటి పాయసం ఉంది. దాన్ని దశరథునకు అందించాడు. అటువంటి ఆ పాయసాన్ని ఆ అగ్నిగుండంలోంచి పుట్టినటువంటి దివ్య పురుషుడు దశరథ మహారాజుకు అందించాడంట. దశరథ మహారాజా, ఈ పాయసం ఎవరైతే తింటారో వారికి సంపదలను ఇస్తుంది, గొప్ప సంపదలను ఇస్తుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, అన్నిటినీ మించి ముఖ్యంగా చెప్పాలి అంటే సంతానాన్ని ప్రసాదిస్తుంది అన్నాడు. నీకు సంతానం లేదని బాధపడుతున్నావు కదా, నీకు సంతానాన్ని కూడా ప్రసాదిస్తుంది అని చెప్పడం అనేది జరిగిందంట. ఇప్పుడు అయితే అలా చెప్పాడో పేదవానికి పెన్నిది దొరికినట్లయింది దశరథునికి. అంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కడ్డానికి బట్ట లేనటువంటి వాడికి ఇవన్నీ సమకూరితే ఎంత ఆనందపడతాడో పేదవాడు, అలా అంత ఆనందపడ్డాడంట దశరథ మహారాజు. అతని మనస్సు ఆనంద తాండవం చేసింది. అతని యొక్క మనస్సు ఆనంద తాండవం అనేది చేసిందంట. మనస్సు దశరథ మహారాజుని యొక్క మనస్సు. దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంచాడు. అలా ఆ మహాపురుషుడిచ్చినటువంటి ఆ గొప్ప పాయసాన్ని తన భార్యలైనటువంటి దశరథ మహారాజు గారికి 3 భార్యలైనటువంటి కౌసల్య, కైకేయి, సుమిత్ర, అంటే కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళ 3కి కూడా సమానంగా పంచడంట. పంచిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత సంవత్సర కాలం గడిచింది. 1 year అయిన తర్వాత చైత్ర శుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. ఒకనాడు చైత్ర శుద్ధ నవమి నాడు కౌసల్యామాతకు శ్రీరామచంద్రుడు, దశమి నాడు కైకేయికి భరతుడు, తర్వాత రోజు దశమి నాడు కైకామాతకు భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నుడు జన్మించారు. సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నుడు జన్మించారు. ఈ వార్త విన్న అయోధ్య ఆనంద సముద్రమైంది. ఎప్పుడైతే దశరథ మహారాజుకి 4 కుమారులు పుట్టారనే వార్త తెలిసిందో రాజ్యంలో ఉండే ప్రజలంతా కూడా ఎంతో ఆనందించారు. ఎందుకని, మా రాజుగారు చాలా మంచివారు, కానీ పాపం ఆయనకి సంతానం లేదు, అటువంటిది లేక ఒకరు కాదు కదా 4 పిల్లలు పుట్టారు అనే ఆనందంతో ఎక్కడ చూసినా ఇదే ఆనందం అనేది కనిపిస్తూ ఉంటుంది అయోధ్య నగరంలో. అయితే రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఈ 4 కూడా శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారంట. శుక్లపక్షం అంటే ఏంటి, మనకు నెలకు 2 పక్షాలు, ఒకటి శుక్లపక్షము, 2 కృష్ణపక్షము. శుక్లపక్షంలో ఉండే చంద్రుడు నెలవంక దగ్గర నుంచి పౌర్ణమి వరకు రోజు రోజుకి పెరుగుతూ ఉంటాడు. కృష్ణపక్షంలో ఉండే చంద్రుడు
పౌర్ణమి దగ్గర నుంచి అమావాస్య వరకు రోజు రోజుకి తరుగుతూ ఉంటాడు. అంటే అభివృద్ధి చెందుట అనే విషయంలో శుక్లపక్షం ఉపయోగిస్తారు. క్షీణించుట, కోల్పోవుట అనే సందర్భాల్లో సమయాల్లో కృష్ణపక్షం అనేది, కృష్ణము అంటే నలుపు, అంటే అమావాస్య వస్తుంది, శుక్లం అంటే తెలుపు, పౌర్ణమి వస్తుంది, అలా పోలుస్తూ ఉంటారు. కాబట్టి అలా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారంట, చక్కగా పెరుగుతున్నారంట. వేద శాస్త్రాలను అభ్యసించారు, వేదాలని శాస్త్రాలను చక్కగా నేర్చుకుంటున్నారు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. విల్లులు ఎలా ఎక్కుపెట్టాలి, యుద్ధం ఎలా చేయాలి అనే దానిలో నైపుణ్యం, తెలివితేటల్ని సంపాదించారు. విజ్ఞాన కనులయ్యారు. విజ్ఞానానికి ఒక గని, మనకు గనులు తెలుసు కదా, మైన్స్, అవి ఎంత తవ్వినా సరే అలా వస్తూనే ఉంటాయి కదా, అలాగే తెలివి అనే గనులు అయ్యారంట. తెలివికి గనులు లాంటి వాళ్ళు అయ్యారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. సద్గుణాలకు ఆటపట్లయ్యారు. ఇంకా సద్గుణాలు అంటే మంచి గుణాలు, మంచి లక్షణాలకు ఆటపట్టయినారు. సద్గుణాలు ఎక్కడున్నాయరా అనగానే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనే చెప్పే విధంగా తయారయ్యారంట. ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలు ఇవి. ఒక ఉత్తమ విద్యార్థికి ఉండవలసిన లక్షణాలన్నీ ఇవి. ఏవి? రామ లక్ష్మణులకు ఉండే స్వభావం ఏదైతే ఉందో అది. రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు. శ్రీరామచంద్రుడు ఖాళీ దొరికితే తన తల్లికి తండ్రికి సేవ చేస్తూ, వాళ్ళు చెప్పిన పని చేస్తూ, వాళ్ళు చెప్పినవన్నీ చేస్తూ హ్యాపీగా అమ్మ అది చేయాలా, నాన్న ఇది చేయాలని అడుగుతూ ఉంటాం కదా, అలా నిమగ్నమయ్యేవాడంటే అందులో లీనమైపోయి ఉండేవాడు. చిన్ననాటి నుంచి అన్న సేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు. నా అన్నే నాకు సర్వస్వం అని లక్ష్మణుడు ఎప్పుడూ శ్రీరామచంద్రుని సేవ చేస్తూ ఉండేవాడు లక్ష్మణుడు. ఇతడు రామునికి బహిప్రాణం. రాముడిలో ఉన్నది ఒక ప్రాణం అయితే బయట ఉండే ప్రాణము లక్ష్మణుడు. అంటే ప్రాణం లేకపోతే జీవి లేదు కదా, కాబట్టి బయట తిరుగుతూ ఉన్నటువంటి రాముని యొక్క ప్రాణమే లక్ష్మణుడు. భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు. అంటే భరతుడికి శత్రుఘ్నుడంటే ఎంత ఇష్టమో శత్రుఘ్నుడికి భరతుడంటే కూడా అంతే ఇష్టం. వాళ్ళిద్దరు కూడా ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేనంత అన్యోన్యమైనటువంటి ప్రేమ, అభిమానము, ఆప్యాయత కలవారిగా జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. కాలచక్రం తిరుగుతున్నది. ఇలా కాలచక్రం తిరుగుతుండ అలా రోజులు గడుస్తున్నాయి. ఒకనాడు దశరథుడు తన మంత్రులు, పురోహితులు మొదలైనటువంటి వారితో సమావేశమయ్యాడు. ఇలా జరుగుతూ ఉన్న సమయంలో ఒకరోజు దశరథ మహారాజు తన మంత్రులు, పురోహితులు మొదలైనటువంటి వారితో సమావేశమయ్యాడంట. ఎందుకని? తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. పిల్లలు పెద్దవారయ్యారు, పెళ్లి వయసుకు వచ్చింది, కాబట్టి నలుగురికి పెళ్లి చేసేసి అటు తర్వాత పట్టాభిషేకం చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది అనే ఆలోచన చేశాడంట దశరథ మహారాజు. సరిగ్గా అదే సమయానికి, అలా సభ జరుపుతూ ఉన్నటువంటి అదే సమయానికి అక్కడ అడుగుపెట్టాడు మహా తేజస్సాలైన విశ్వామిత్ర మహర్షి. ఎంతో గొప్ప తపశ్శక్తి సంపన్నుడు, తేజస్సాలి అయినటువంటి విశ్వామిత్ర మహర్షి అక్కడికి వచ్చారంట. సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడతడు. అంటే బ్రహ్మదేవుడు ఈ సృష్టినంతా సృష్టించి ఇచ్చాడు కదా, అలాంటి సృష్టినే మరొకటి సేమ్ అదే సృష్టిని చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు విశ్వామిత్రుడు. మరి దశరథుడు అటువంటి ఆయనకి దశరథుడు ఎదురేగి సాదరంగా స్వాగతించాడు. ఎంతో మర్యాదగా అతన్ని స్వాగతించడం అనేది జరిగిందంట. అతిథి దేవోభవ అంటే అతిథి మనకు దేవునితో సమానం అంటాం కదా, కాబట్టి మన ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఇలానే ఆదరించాలి. ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచిత రీతిని మర్యాదలు గావించాడు. ఆ అతిథిని ఎలా సేవించాలో తెలిసినటువంటి దశరథ మహారాజు తన దగ్గరికి అతిథిగా వచ్చినటువంటి విశ్వామిత్రునికి తగిన రీతిగా సముచిత రీతి అంటే తగిన విధంగా మర్యాదలు గావించాడు. అంటే పరిచర్యలన్నీ చేశాడంట. మనం అక్కడ నేర్చుకున్నాం కదా, ఎక్కడ బ్రహ్మదేవుడికి, నారద మహర్షికి, వాల్మీకి మహర్షి సేవలు చేశారని చెప్పాం కదా, ఇక్కడ కూడా అలానే చేస్తూ ఉంటారు. వినయపూర్వకంగా అంటే ఎంతో మర్యాదగా చేతులు జోడించి, చేతులెత్తి నమస్కరించి విశ్వామిత్రుని రాక, స్వామి మీరు ఇక్కడకు రావడానికి కారణం ఏమిటి? నా పని ఏమైనా ఉందా? నా అవసరం మీకేమైనా ఉందా అని చెప్పి, ఏమైనా ఉంటే తనపైన నాపైన కార్యభారం పెడితే నెరవేరుస్తాను. మీకు ఏదైనా నా వల్ల పని ఉంటే ఆ పని చెప్పండి, నేను తప్పనిసరిగా నెరవేరుస్తాను అని అన్నాడు దశరథ మహారాజు.
దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు. ఎప్పుడైతే దశరథుడు అలా అన్నాడో అతని యొక్క వినయానికి మర్యాదకి ఎంతో ఆనందపడ్డాడు. మురిసిపోయాడంటే ఆనందపడ్డాడు విశ్వామిత్రుడు. ఎందుకని? ఆయన వినయం అటువంటిది. వశిష్ఠుని ఉపదేశాలను పొందిన వాడివి, నీవు ఇలానే ప్రవర్తిస్తావు మెచ్చుకున్నాడు. దశరథ, సాక్షాత్తు వశిష్ఠ మహర్షి యొక్క సూచనలు సలహాలే పాటించే వాడివి కాబట్టి నీవు ఇలానే ప్రవర్తిస్తావు కాబట్టి నీలో తప్పు వెతకడానికి ఒక అవకాశం అనేది ఉండదు అని మెచ్చుకోవడం అనేది జరిగింది విశ్వామిత్రుడు. ఎవరు? దశరథ మహారాజుని. అలా విశ్వామిత్రుడు దశరథ మహారాజుని మెచ్చుకున్న తర్వాత దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు. దాన్ని తప్పనిసరిగా ఆచరించమన్నాడు. ఆడిన మాట తప్పవద్దన్నాడు అని చెప్పి అసలు విషయం చెప్పాడు. ఎప్పుడైతే మహర్షి మీరు మా దగ్గరకు ఎందుకు వచ్చారు, ఏ అవసరం మీద వచ్చారో చెప్పండి, తప్పనిసరిగా నెరవేరుస్తానని దశరథ మహారాజు అన్నాడో వెనువెంటనే ముందుగానే కాళ్లకు బంధం వేసిన విధంగా విశ్వామిత్రుడు దశరథునితో ఏమని చెప్పాడు? తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు. నేను ఎందుకు వచ్చానో చెప్తున్నాను వినండి. దాన్ని తప్పనిసరిగా ఆచరించమన్నాడు. దశరథ మహారాజా, నేను చెప్పిన పని తప్పనిసరిగా చెయ్యాలి, ఆచరిస్తావు కదా అని మాట తీసుకొని ఆడిన మాట తప్పవద్దని కూడా హెచ్చరించాడు. ఎటువంటి పరిస్థితుల్లో నేను ఆడిన మాట తప్పవద్దని చెప్తున్నాను, ఎందుకంటే నువ్వు తప్పుతావన్న ఆలోచన నాకు కలిగింది కాబట్టి నువ్వు ఆడిన మాట తప్పవద్దని అసలు విషయం చెప్పాడు విశ్వామిత్రుడు. ఓ రాజా, నేనొక యజ్ఞాన్ని సంకల్పించాను. దశరథ మహారాజా, నేనొక యజ్ఞాన్ని సంకల్పించాను అంటే చేయడానికి మొదలుపెట్టాను అని అర్థం వస్తుంది. కావలసిన వాళ్ళు రాసుకోండి. సంకల్పించాను అంటే మొదలుపెట్టాను అని. కానీ మారీచ సుబాహులనే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. రాజా, మారీచుడు సుబాహుడు అనే పేరు గల ఇద్దరు రాక్షసులు నేను చేస్తున్నటువంటి ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. రాసుకోండి. విఘ్నాలు అనే పదానికి అండర్లైన్ చేసి దాని మీద పెన్సిల్తో కానీ పేపర్లో కానీ రాసుకోండి. విఘ్నాలు అంటే ఆటంకాలు, అంటే ఇబ్బందులు అనే అర్థం ఇక్కడ వస్తుంది. విఘ్నాలు అంటే ఆటంకము, ఇబ్బంది అనే పదం వస్తుంది. ఓకేనా? మరి అలా రాసుకోండి. కలిగిస్తున్నారు. వారిని కోపించడానికి శపించడానికి శక్తి ఉన్నా యజ్ఞదీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని. ఉచితానుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరచకూడదు. రాజా, వారిని కోపించడానికి కానీ శపించడానికి కానీ నాకు శక్తి ఉన్నప్పటికీ కూడా యజ్ఞదీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని. యజ్ఞదీక్షలో ఉండేవాళ్ళు కోపించకూడదు, ఎవరిని శపించకూడదు, వాళ్ళ శక్తి సామర్థ్యాలు అనవసరంగా ఉపయోగించకూడదు. ఉచితానుచితాలు గ్రహించకుండా ఏది మంచి ఏది చెడు అనే విషయం తెలుసుకోకుండా మనం సంపాదించినటువంటి శక్తిని దుర్వినియోగపరచకూడదు. ఏం చేయకూడదు? దుర్వినియోగపరచకూడదు అని చెప్పి అందుకు సత్య పరాక్రముడు సూర్యుడు అయిన శ్రీరాముణ్ణి 10 దినాల పాటు నా వెంట పంపు అని అన్నాడంట. రాజా, వారిని కోపించడానికి కానీ శపించడానికి కానీ శక్తి అనేది నా దగ్గర ఉన్నప్పటికీ కూడా యజ్ఞదీక్షలో ఉన్నాను కాబట్టి ఏది మంచో ఏది చెడో అనే ఆలోచన జ్ఞానం లేకుండా నాలో ఉన్నటువంటి శక్తిని ఉపయోగించకూడదని, నేను వారిని ఏమీ చెయ్యలేకపోతున్నానని, అందుకు అంటే యజ్ఞాన్ని కాపాడేందుకు సత్యవంతుడు పరాక్రమవంతుడు సూర్యుడు అయినటువంటి శ్రీరాముణ్ణి 10 దినాల పాటు నా వెంట పంపు. ఒక 10 రోజుల పాటు నాతో పంపించు. అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థుడు. నీ కొడుకైనటువంటి శ్రీరామచంద్రుడే ఆ రాక్షసులను చంపడానికి సమర్థత కలిగినటువంటి వ్యక్తి. నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వల్ల శ్రీరాముడికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి. నీవు పంపించిన తర్వాత శ్రీరామచంద్రుడు నా వెంట వచ్చి నేను చేస్తున్నటువంటి యజ్ఞాన్ని రక్షించడం వల్ల ప్రతిఫలంగా శ్రీరాముడికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి. శ్రేయస్సులు అంటే తెలియని వాళ్ళు రాసుకోండి. మంచి శుభాలు కలుగుతాయి, మంచి కలుగుతుంది అని వస్తూ ఉంటుంది. సరేనా?
అయితే శ్రీరాముడి పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నీ కొడుకైనటువంటి శ్రీరామచంద్రుని పరాక్రమము ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నాకే కాదు, మీ దగ్గర ఉన్నటువంటి వశిష్ఠుల వారికి, వామదేవాది మహర్షులకు తెలుసు. నీ కొడుకు యొక్క వీరోచితమైనటువంటి పరాక్రమం ఎటువంటిదో నీ దగ్గర ఉన్నటువంటి వశిష్ఠుల వారికి మరియు వామదేవాది మహర్షులకు కూడా తెలుసు. వారంతా అంగీకరించిన తరువాతే రాముణ్ణి నాతో పంపమని అన్నాడు విశ్వామిత్రుడు. వీళ్ళంతా అంగీకరిస్తేనే పంపించు, లేదంటే వద్దు, బలవంతం ఏమీ లేదు అన్నాడు విశ్వామిత్రుడు దశరథ మహారాజుతో. ఈ మాటలు వింటుంటే దశరథుని గుండెల్లో రాయి పడ్డది. ఎప్పుడైతే విశ్వామిత్రుడు తన అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి బహిప్రాణంగా చూసుకుంటున్నటువంటి శ్రీరామచంద్రుణ్ణి తనతో పాటు 10 దినాలు పంపించమని కోరుకున్నాడో, లేక కలిగినటువంటి సంతానము రాముడంటే ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేనటువంటి అతన్ని ఏమైంది, ఒక్కసారిగా 10 దినాల పాటు పంపించమనగానే దశరథ మహారాజు యొక్క గుండెల్లో రాయి పడదంటే, గుండెలో రాయి పడిపోతే ఏమవుతుంది, గుండె అయిపోతుంది కదా, అంత బాధ కలిగిందంట దశరథ మహారాజుకి. చేతులు జోడించి, మహర్షి, నా రాముడు 16 ఏండ్లు కూడా నిండనివాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, మీకు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను. నా రాముడు 16 ఏండ్లు కూడా నిండనివాడు. ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు. ఇంకా విలువిద్యలో ఇంకా పూర్తిగా అభ్యాసం అనేది పూర్తి కాలేదు. యుద్ధ విషయాల్లో తగిన పరిచయము లేదు. పోనీ ఇప్పటి వరకు ఏదైనా యుద్ధం చేసి అందులో అనుభవం ఉందా అంటే అది లేదు. కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి. అయ్యా, మీకు చేతులెత్తి వేడుకుంటున్నాను, దయచేసి నా రాముణ్ణి మాత్రం కోరకండి. అంతగా కావాలంటే ధనుర్బాణపాణినైనా నేను మీ వెంట వస్తాను. అంతగా కావాలనుకుంటే ధనస్సు బాణాలు కలిగినటువంటి చేతి అందు కలిగినటువంటి చక్కని వీరోచితంగా పోరాడగలిగినటువంటి నేను మీతో వస్తాను. మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది. మీ యాగాన్ని ఏ ఆటంకం లేకున్నా, విఘ్నాలు లేకుండా రక్షించే బాధ్యత నాది అని దశరథ మహారాజు విశ్వామిత్రునితో చెప్పాడంట. ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను ఒక్క క్షణమైనా బతకలేను స్వామి. ఇవన్నీ ఎట్లా ఉన్నా శ్రీరామచంద్రుణ్ణి వదిలి నేను ఒక్క క్షణమైనా బతకలేను. మా నోముల పంట రాముడు. మాకు ఎన్నో పూజలు చేసి, ఎన్నో యజ్ఞాలు చేసి, ఎన్నో యాగాలు చేస్తే కానీ అతను మాకు కలగలేదు. అటువంటి వానిని, మా నోముల పంట రాముడైనటువంటి అతన్ని ఎంత పంపించడం అనేది మా వల్ల కాదు, నన్ను మన్నించండి అనే విధంగా మాట్లాడు. దీనికి ఇంతకు ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ దుండగానికి ఒడిగట్టారని అడిగాడు. ఇన్ని మాటలు కన్నా ముందు స్వామి, ఇంతకీ ఆ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి అండదండలతో, అంటే ఎవరు ప్రోద్బలంతో మీ యజ్ఞాన్ని నాశనం చేయడానికి ఒడిగట్టారు, అంటే సిద్ధపడ్డారు అని అడగడం అనేది జరిగింది దశరథ మహారాజు విశ్వామిత్రునితో. విశ్వామిత్రుడు సమాధానమిస్తూ, పౌలస్త్య వంశజుడైన విశ్రవసుడనే మునికుమారుడు రావణాసురుడు. దశరథ మహారాజా, పౌలస్త్య వంశజుడైనటువంటి విశ్రవసుడనే ముని యొక్క కుమారుడు రావణాసురుడు. అతడు కుబేరుని సోదరుడు. ఈ రావణాసురుడు కుబేరుని యొక్క సోదరుడు. అనేక రాక్షస బలాలు కలవాడు. అంతేకాదు, అతనికి అనేకమైనటువంటి రాక్షస బలాలు కూడా ఉన్నాయి. బ్రహ్మ ఇచ్చిన వరం చేత, అతను బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరం చేత అసాధారణ వరాల వల్ల అతనికి గర్వం ఇబ్బుడి ముబ్బడైంది. అతనికి గర్వం ఇబ్బుడి ముబ్బడైంది అంటే ఎక్కువైపోయిందని అర్థం వస్తుంది. ముల్లోకాలలోనూ అల్లకల్లోలం చేస్తున్నాడు. ఆ కారణం చేతన ఏం చేస్తున్నాడు ఈయన, ముల్లోకాలలో భూలోకము, స్వర్గలోకము, నరకలోకం ఇలా 3 లోకాల్లో కూడా అల్లకల్లోలం చేస్తున్నాడు. అటువంటి వాడికి యజ్ఞం భగ్నం చేయడం అనేది అల్పంగా తోస్తుంది. అటువంటి గొప్ప బలవంతుడు, వీరోచితుడు అయినటువంటి ఆయన చిన్న చిన్న ఈ పనులు చేయాలి అంటే చులకనగా అనిపిస్తుందన్న ఆలోచనతో
ఇటువంటి పనులు ఈ చిన్న చిన్న చిలిపి పనుల్లో పాల్గొనడు. ఆయన ప్రత్యక్షంగా పాల్గొనకుండా కొంతమందిని ప్రేరేపించి మారీచ సుబాహులు అనే వారిని రెచ్చగొట్టి ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రేరేపితులై యజ్ఞాలకు విఘ్నాలు కలిగిస్తున్నారనగానే ఎక్కడెక్కడైతే భూలోకంలో మునులు ఋషులు యజ్ఞాలు చేసుకుంటూ ఉంటారో, ముఖం పోసుకొని తపస్సు చేసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు అని చెప్పగానే తర్వాత ఏం జరిగిందన్నది తరువాత వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. పిల్లలు ఇది జాగ్రత్తగా చూసి నేర్చుకొని ఇందులో చెప్పినటువంటి కొన్ని పదాలని కూడా అర్థాలని అండర్లైన్ చేసుకొని రాసుకుంటుండి జాగ్రత్తగా చదువుకుంటారని ఆశిస్తున్నాను. మిగతా భాగాన్ని తరువాత వీడియోలో అందిస్తాను. అందరికీ ధన్యవాదములు.